బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ అర్జున, అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు మంచివారికి రక్షణ ఉండదు. వారిని రక్షించాలంటే కొన్ని సందర్భాల్లో దుష్టులను సంహరించాలి. ఆ మార్గం తప్పితే మరో మార్గం లేదు. కొన్ని సందర్భాల్లో దుష్టులలో పరివర్తన తీసుకురావాలి. సత్పురుషుల్లో వివేకాన్ని పెంచాలి. అధర్మాన్ని తొలగించాలి. ధర్మాన్ని రక్షించాలి. వీటిని సాధించాలి. ఇలాంటి ప్రయోజనాలను సాధించటం కోసం యుగాంతాలలో దుష్టులను సంహరించటం కోసం నేను అవతారాలను స్వీకరిస్తూ ఉంటాను. యుగానికి మధ్య మధ్య సమయాల్లో సంఘాన్ని సంస్కరించే గురువుల్లాగా అవతరిస్తూ ఉంటాను. నేను ఈ పనిని ప్రతి యుగంలోనూ చేస్తూ ఉంటాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞను భగవంతుడు శ్రీకృష్ణావతారంలో స్పష్టంగా నిలబెట్టుకున్నాడు. భూలోకంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయంలో అన్ని సమస్యలే. అప్పుడు మధురా నగరాధిపతి అయిన కంసరాజు హింసరాజై రాజ్యంలో ఉన్న శిశువులందరినీ చంపేస్తున్నాడు. సజ్జనులను బాధిస్తున్నాడు. దుర్జనులను పోషిస్తున్నాడు. ఇక మరో ప్రక్క గల మగధ దేశంలో వీడి మామ అయినటువంటి జరాసంధుడున్నాడు. ఆ జరాసంధుడు బలగర్వంతో ఎంతోమంది రాజులను పీడిస్తున్నాడు. కొంతమంది రాజులనైతే చెరసాలలో బంధించి బాధిస్తున్నాడు. ఏవేవో పూజలు చేస్తూ వారి తలలను నరికేస్తున్నాడు. మరోవైపున ప్రాగ్ జ్యోతిషము అనే నగరంలో నరకాసురుడున్నాడు. ఆ నరకుడు 16,000 మంది కన్యలను అపహరించి చెరసాలలో పెట్టి బాధ పెడుతున్నాడు. ఇంకోవైపున హస్తినాపురంలో గ్రుడ్డిరాజు ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని అధర్మంగా పాలిస్తున్నాడు. అతడి అండ చూసుకొని దుర్యోధనుడు మంచివారైన పాండవులను కష్టపెడుతూ వారి మనస్సులను పీడిస్తున్నాడు. మరోపక్క చేదీ దేశం ఉంది. ఆ అందాల రాజ్యానికి శిశుపాలుడు రాజుగా ఉన్నాడు. ఆ దుష్టుడికి యజ్ఞయాగాదులంటే మంట. అందుచేత ఆ దుష్టుడు రాజ్యంలో పూజలు పునస్కారాలు జరుపుకోకుండా చూస్తున్నాడు. సాధువులను ద్వేషిస్తున్నాడు. ఇలా ఇంతమంది దుష్టులు భూమినంతా ఆక్రమించి ప్రజలను రకరకాలుగా బాధిస్తున్నారు, పీడిస్తున్నారు. ఈ బాధను భూదేవి భరించలేక మహావిష్ణువును శరణు వేడింది. అప్పుడు భగవంతుడు వీరందరి ఆట కట్టించటానికి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అందుకే శ్రీమద్భాగవతంలో వ్యాస భగవానుడు అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాశ్రితః భజతే తాదృశీః క్రీడాః యాః శ్రుత్వా తత్పరో భవేత్. భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసమే మానవ దేహాలను ధరిస్తూ ఉంటాడు. ఆ దేహాలలో రకరకాల క్రీడలు చేస్తూ ఉంటాడు.
ఆ క్రీడలను చూసిన కాలంలోనూ ఆ తర్వాత మహర్షుల వాక్కుల ద్వారా విన్నవారికి వింటున్న కాలంలోనూ భక్తి పెరుగుతుంది. ఇదే అవతారాలకు ప్రయోజనం అని చెప్పాడు. ఇక భూలోకంలో అవతరించిన పరమాత్మ దుష్టులకు బుద్ధి చెప్పటం ప్రారంభించాడు. పూతన, శకటాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, ప్రళంబాసురుడు మొదలైన రాక్షసులను స్వయంగా వధించాడు. గోకులంలో ఇంటింటికి తిరిగి వారి మనస్సులలో ప్రేమను వృద్ధి చేసి వారిని ధన్యులను చేశాడు. గోపికల ప్రేమనైతే పరమప్రేమగా చేసి వారికి ముక్తినిచ్చాడు. యశోదానందాదులను ధన్యులను చేశాడు. గోకులం నుంచి మధురకు వచ్చిన తరువాత తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించాడు. కంసుడిని వధించాడు. కంసుడి భయంతో పారిపోయిన బంధువులందరినీ తిరిగి మధురకు రప్పించాడు. అందరి కష్టాలు తొలగించాడు. తర్వాత నిండు సభలో ద్రౌపదీదేవికి అవమానం జరుగుతుంటే ఆమె మానాన్ని కాపాడాడు. ఆ తర్వాత హిడంబ, కిమ్మీర, జరాసంధాది రాక్షసులను భీముడి చేత వధింపజేశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. అనంతరం అక్రూరుడు, సుధాముడు, కుచేరుడు, శృతదేవుడు, బహుళాశ్వుడు, ఉద్ధవుడు మొదలైన సజ్జనుల వద్దకు వెళ్ళి వారిని సంతోషింపజేశాడు. వారి కోరికలు తీర్చాడు. ఆ తరువాత భూలోకంలో మిగిలిన దుష్టులందరినీ ఒకచోటకు చేర్చి మహాభారత యుద్ధంలో సంహరింపజేశాడు. ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు దుష్టులను దనుమాడి అధర్మాన్ని తొలగించాడు. శిష్టులను రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. తర్వాత ఉద్ధవుడికి యోగాన్ని ప్రసాదించి జ్ఞానిని చేశాడు. అఖండ భారతాన్ని ధర్మరాజుకు అప్పగించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేటట్లుగా చేశాడు. భవిష్యత్ కాలంలోని కలగబోయే మన కష్ట నష్టాలను పరమాత్మ దర్శించాడు. అవి తొలగి అందరూ సుఖశాంతులతో ఉండాలనే కోరికతో భగవద్గీతను బోధించాడు. గీతను అర్థం చేసుకొని ఆచరించటం వల్ల మమకారం, అహంకారము, భయము తొలగిపోతాయి. వ్యక్తికి తానేలా ఉండాలో తెలుస్తుంది. అలాంటి వ్యక్తి వల్ల కుటుంబం, గ్రామం, పట్టణం, దేశం కూడా బాగుపడి ఉత్తమ మార్గంలో సాగుతాయి, అభివృద్ధి చెందుతాయి. అందరికీ శాంతి లభిస్తుంది. అందరి సమస్యలు నివారించబడతాయి. అందరి కోరికలు తీరుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి సుఖశాంతులను ప్రసాదించుగా కానీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजीक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना सुजन बांधवा कृष्णा सुंदराकृते मदन कोमला कृष्णा माधवा हरे वसुमतीपते
कृते जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना सुरुचिरानना कृष्णा शौर्यवारिधे मुरहरा विभो कृष्णा मुक्तिदायका विमलपालका कृष्णा वल्लभीपते कमललोचना कृष्णा काम्यदायका जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना विमलगात्रने कृष्णा भक्तवत्सला चरणपल्लवं कृष्णा करुणकोमलं कुवलयेक्षणा कृष्णा कोमलाकृते तव पदाम्बुजं कृष्णा शरणमाश्रये जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना भुवननायका कृष्णा पावनाकृते गुणगणोज्ज्वला कृष्णा नलिनलोचना प्रलयवारिधे कृष्णा गुणगणाकरा श्यामसुन्दरा कृष्णा दीनवत्सला जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना श्यामसुन्दरा कृष्णा पाहि सर्वदा नरकनासरा कृष्णा नरसहायका देवकीसुता कृष्णा कारुण्याम्बुधे कंसनासना कृष्णा द्वारकास्थिता जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना पावनात्मका कृष्णा देहि मङ्गलं त्वत्पदाम्बुजं कृष्णा श्यामकोमलं भक्तवत्सला कृष्णा काम्यदायका पालिसन्ननो कृष्णा श्रीहरि नमो जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना भक्तदासना कृष्णा हरसुनी सदा कादु निंटेना कृष्णा सेलहेया विभो गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजीक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजीक्षणा For more videos like this, subscribe Big TV channel.